హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లిష్కాస్ వ్లాగ్. ఈరోజు అయితే పచ్చిమిర్చి ఊరగాయ చేసుకోబోతున్నామండి. పచ్చిమిర్చి ఊరగాయ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పచ్చిమిర్చి, ఉప్పు, కారం, మెంతులు, ఆవాలు, వెల్లుల్లి 3 నిమ్మకాయలు తీసుకోవాలి. ముందుగా బాండి పెట్టుకొని 1 స్పూన్ ఆఫ్ మెంతులు, 2 చెంచాల ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెంతులు కొంచెం స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ మా అమ్మ చేస్తుందండి. చిన్నప్పటి నుండి ఈ రెసిపీ మేము చాలా ఇష్టపడతాము. ఇది మా ఇంటి దగ్గర ఒక ఆంధ్ర సైడ్ అన్నమాట ఆంటీ ఉండేది. ఆ ఆంటీ మాకి పరిచయం చేసింది. విజయవాడ సైడ్ సుజాత ఆంటీ అని ఉండేది. ఆ ఆంటీ మా అమ్మ వాళ్ళకు పరిచయం చేసింది. దీనికి కాంబినేషన్గా పెరుగన్నం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చట్నీ పెరుగన్నంలోకి కాంబినేషన్గా. అందుకని అమ్మ చేసి పెట్టవా ఈ చట్నీ అని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకొని మరి ఇవాళ మా అమ్మ నా కోసమని ఈ పచ్చిమిర్చి ఊరగాయ పెట్టిందండి. ఇలాగ మనం ఫ్రై చేసుకొని ఆఫ్ చేసుకోవాలి. మెంతులు 1 టీ స్పూన్, ఆవాలు 2 టీ స్పూన్ అనమాట. నేను 1/2 కిలో పచ్చిమిర్చి తీసుకున్నాను. 1/2 కిలో పచ్చిమిర్చికి ఈ క్వాంటిటీ. ఇవైతే మా అమ్మ రోల్లో వేసి రుబ్బుకుందనమాట. మా అమ్మ మిక్సీ ఎక్కువ వాడదు, రోల్లోనే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. రోల్లో వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. 1/2 కిలో పచ్చిమిర్చి మనం ఇలా చీడుకొని లోపల సీడ్స్ అంతా తీసేసుకోవాలన్నమాట. అవి ఉంటే కారం ఉంటుంది కాబట్టి సీడ్స్ తీసేసుకోవాలి. ఇవి లావు మిరపకాయ, బజ్జి మిరపకాయలు తీసుకుంటేనే కారం ఉండదు. అందుకని సన్న మిరపకాయలు తీసుకోకండి, ఊరగాయ కారం అయిపోతుంది. 1/2 కప్పు కన్నా 1/2 కప్పు ఉప్పు, 1/2 కప్పు కారం, మనం 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, మెంతులు మిక్సీకి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ మొత్తం వేసేసుకుందాము. అలాగే 1 వెల్లుల్లి, మొత్తం 1 వెల్లుల్లి వేస్తున్నాను అనమాట. వెల్లుల్లి రేట్ ఎక్కువ ఉన్నా మరి మా అమ్మ అన్నోటి వేస్తుంది. వెల్లుల్లి వేసుకొని నిమ్మరసం లాస్ట్లో వేసుకోవాలి. దీనికి 1 కప్పు ఆయిల్ పట్టింది. పల్లి ఆయిల్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పల్లి ఆయిలే వేసుకున్నాను. పల్లి ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పల్లి ఆయిల్ వేసుకొని, ఆయిల్ నార్మల్గానే వేసుకోవాలి. మనం వేడి చేసిన నూనె అవసరం ఉండదు. ఈ ఊరగాయకి పచ్చి నూనెనే వేసుకుంటున్నాము. 1 కప్పు నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం దీనికి పచ్చిమిర్చి కారం ఉండకుండా చూసుకోవాలి. పచ్చిమిర్చి కారం ఉంటే ఊరగాయ కారం అయిపోతుంది అనమాట. ఇలా మనం ఊరగాయలు కొన్ని పచ్చిమిర్చి వేసుకొని మనం కలుపుకుంటే సరే. ఇలా కొన్ని పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఆ గుజ్జంతా పచ్చిమిర్చిలకి వెళ్ళేటట్లు బాగా కలుపుకొని మనం 3 డేస్ ఊరబెట్టుకోవాలి. 3 డేస్ ఇలానే స్టీల్ దాంట్లోనే నేను పెట్టుకొని జార్కి వేసుకుంటున్నానండి. ఇలా బాగా కలుపుకున్న ఈ ఊరగాయని 3 రోజులు మగ్గించుకుంటే సరిపోతుంది. మిర్చి మాత్రం కారం ఉండకుండా చూసుకోవండి. కారం ఉన్న మిర్చి అయితే గనక ఇంకా కారం ఎక్కువ అవుతుంది. అందుకనే బజ్జి మిర్చి తీసుకున్నాను, కారం సరిపోతుందని. ఇలా చూపించిన విధంగా మనం కలుపుకుంటే సరిపోతుంది. లాస్ట్లో అయితే నిమ్మరసం కూడా వేసుకోవాలి. నేను 3 చిన్న సైజు నిమ్మకాయలను తీసుకుంటున్నాను. నిమ్మరసం గట్టిగా పిండి తీసుకొని కలుపుకోవాలి. ఇలా మూత పెట్టుకొని నెక్స్ట్ డేకి ఇలా వచ్చిందనమాట ఆయిల్ గుజ్జు. ఇంకా 2 డేస్ ఊరాలండి. మీకోసం అని చెప్పి నేను ఈరోజు కొంచెం తీసి చూపిస్తున్నాను. ఇది ఊరగా వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. మా అమ్మ అయితే కొంచెం వేసి కలిపి పెడుతుందన్నమాట. ఇలా చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా మా రెసిపీస్ ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఏవైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి, సరి చేసుకుంటాను. మా లిషికా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఈ పచ్చిమిర్చి ఊరగాయని ట్రై చేయండి.